మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తల సర్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ నేతలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నాయని బీజేపీ చీఫ్ ఆరోపించారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఈ ప్రక్రియలో గంభీరతతో, బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు. సర్ అనేది ఓటర్ జాబితాను స్వచ్ఛంగా, పారదర్శకంగా, ఖచ్చితంగా తయారు చేసే సాధారణ ఓటర్ జాబితా శుద్ధి ప్రక్రియ అని వివరించారు. అలాగే అక్రమ చొరబాటుదారులను గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. You are a destructive opposition and we were constructive opposition ఆ రోజు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తారు. మళ్ళీ మీరు దేశం గురించి ఆలోచించరు, దేశం విధ్వంసం గురించి ఆలోచిస్తారు. ఓటర్ లిస్టులో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, మరి కొంతమంది పాకిస్తానీని కూడా నేను చెప్తా ఉన్నాను. ఓవర్ స్టేట్ పాకిస్తానీస్ చాలామంది మన దేశంలో ఉన్నారు. వాళ్ళని తీయాల్సిన అవసరం ఉన్నది. నేను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అడుగుతా ఉన్నాను, మీరు మీ యొక్క ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటర్ లిస్టులో రోహింగ్యాలు, బంగ్లాదేశ్లు ఉండాలా, ఉండొద్దా అని అడుగుతాను మిమ్మల్ని. ఉంచాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం మనది, ఈ దేశం ఓటర్, ఈ దేశం పౌరుడే. బంగ్లాదేశ్ వచ్చి ఈ దేశం ఓటర్ లిస్టు ఎట్టుంటాడని విశాఖ నగర ప్రజా